హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు నేను జొన్న పిండితోని అండ్ గోధుమ పిండి రెండింటిని కలిపి కేక్ చేస్తున్నా. సింపుల్గా అండి, పాలు లేదు, పెరుగు లేదు, ఎగ్గు లేదు, ఇవన్నీ లేకుండా నేనైతే ఈరోజు కేక్ తయారు చేయాలనుకుంటున్నాను. ఇంకా ఇవి జొన్నలు తెల్ల జొన్నలు కాదండి, పచ్చజొన్నలతోనే చేస్తున్నాను నేను. ఇందులోకి కావలసిన పదార్థాలు మాత్రం మీకు చూపిస్తాను, చూడండి. ఇది గోధుమ పిండి అండి, ఇదేమో జొన్న రవ్వ. ఇది ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. జొన్నలు చూడండి, ఇవి పచ్చజొన్నలు అండి. ఇవి పచ్చజొన్నలు ఎలా ఉన్నాయి చూడండి. ఇవి నుండి వచ్చిన ఈ రవ్వ అన్నమాట. ఇది రవ్వ, అలాగే గోధుమ పిండి, అలాగే బెల్లం అండి, అలాగే ఇది తినే సోడా, వంట సోడా, అలాగే ఇది బేకింగ్ పౌడర్ అండి, అలాగే ఇది నెయ్యి, నూనె, సన్ఫ్లవర్ ఆయిల్ కలిపి నేను వేడి చేసి పెట్టుకున్నాను, కరిగించి. వీటితోనే నేను ఇప్పుడు కేక్ తయారు చేస్తాను. ఏమంటే ఇక వీటినన్నిటినీ, ఇది రవ్వను ఇవి మిక్సీలో వేసుకొని నేనైతే ఇప్పుడు కేక్ తయారు చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు జొన్న రవ్వ పోసాను ఇందులో, ఈ గోధుమ పిండి కూడా ఇందులో వేసేస్తున్నాను. వేసి ఇది గ్రైండ్ చేసుకొని నేను ఇప్పుడు తీసుకొస్తాను. చూడండి, ఇదంతా గ్రైండ్ చేసుకొని అయితే వచ్చినాను నేను. ఇప్పుడు మొత్తం మెత్తగా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బెల్లం ఉంది కదా, బెల్లాన్ని కూడా గ్రైండ్ చేద్దాం కొంచెం. ఇంకా కొన్ని వాటర్ వేసి గ్రైండ్ చేద్దాం. కొంచెం లిక్విడ్ లాగా కావాలి కదా, వాటర్ అయితే వేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇందులో ఇది గ్రైండ్ అయితే అయిపోయింది. బెల్లం, హాఫ్ స్పూను తినే సోడా, అలాగే 1 స్పూను బేకింగ్ పౌడర్ వేసిన తర్వాత దీన్ని మంచిగా కలియబెట్టుకోవాలి ఫ్రెండ్స్. అంతా కలిపేసుకోవాలి. కలిపేసిన తర్వాత ఈ బెల్లాన్ని ఇందులో పోసేసుకోవాలి. మొత్తం ఇందులో పోసేసుకోవాలి. పోసేసుకొని మొత్తం కలియబెట్టుకోవాలి. నిదానంగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కలిపేటప్పుడు ఇది నెయ్యి, నూనె ఉంది కదా వేడి చేసింది, ఇది కూడా ఇందులో వేసుకుంటూ కలపాలి కొంచెం కొంచెంగా. చూడండి ఫ్రెండ్స్, ఇది మంచిగా ఇలా ఈ ఆయిల్ పోసుకుంటూ కలుపుకోవాలి. చూడండి ఎంత మృదువుగా అయిపోయిందో. ఇలా మంచిగా ఇట్లా రావాలన్నమాట. ఇంత
ఎంత స్మూత్ అంటే అంత స్మూత్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మనం కేక్కి వేడి చేయడానికి స్టవ్ మీద నేను ఏం చేస్తున్నా కాబట్టి ఒక మందపాటి గిన్నెలో ఇది వేసుకుందాం. ఇంకా కొంచెం కూడా నెయ్యి వేసేద్దాం. నెయ్యి వేసి కేక్ ప్రిపేర్ చేసుకుందాం. మరి ఒక 2 minutes మళ్ళీ ఇది కలిపిస్తాం. మొత్తం ఆయిల్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా లిక్విడ్ లాగా అంటే చిక్కగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒక పేపర్ వేసుకోవాలి. అడుగున వేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. మొత్తం గిన్నెకు సరిపడేంత పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకొని ఈ లిక్విడ్ అంతా ఇలా పోసేసుకోవాలి. మొత్తం పోసేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి మందపాటి గిన్నె ఒకటి స్టవ్ పైన పెట్టుకోవాలి. స్టవ్ అయితే ముట్టిస్తున్నా ఫ్రెండ్స్, ముట్టించి పెట్టేస్తున్నా సిమ్ మీద. ఇప్పుడు ఇది ఇందులో పెట్టేసుకోవాలి. పెట్టేసి మూత వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇలా మనం మూత ఒకటి పెట్టేసుకొని ఏదైనా వెయిట్ పెట్టుకుందాం. నేనైతే ఈ వెయిట్ పెట్టేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా వెయిట్ అయితే పెట్టేసిన. ఇప్పుడు మనము ఒక 45 minutes అయిన తర్వాత తీసి చూద్దాం ఫ్రెండ్స్ ఎలా అవుతుందో. నేనైతే ఇలా పాలు పోయలేను, పెరుగు పోయలేను, ఇంకా ఏమంటే ఎక్కువ వేయలేదు. లేకుండా కేక్ తయారు చేస్తున్నా. ఎలా ఉందో చూడండి. కేక్ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే 10:30 అవుతుంది. ఇక కేకు తయారైందా లేదా చూద్దాం. నిజం చెప్తున్నా ఫ్రెండ్స్, నేనైతే ఇలా పాలు వేయలేదు, పెరుగు వేయలేదు, ఖాళీ వాటరు, ఇది సోడా, తినే సోడా, ఇంకా ఇది బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఇవి మాత్రమే కలిపాను 2. ఇక మిగతా అన్నీ నార్మల్ బెల్లం పిండి, గోధుమ పిండి, జొన్న పిండి వాటితో చేసిందే. ఎలాగైందో చూద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో. నిద్ర వస్తుంది, ఎందుకంటే రోజు నేను 9కే పడుకుంటా. కానీ ఈరోజు కేక్ కోసం, న్యూ ఇయర్ కోసం అలా మేల్కొనుండి కేక్ తయారు చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిందో. మొత్తానికైతే మంచిగా ఉబ్బింది ఫ్రెండ్స్, సూపర్ ఉబ్బింది. ఇప్పుడు ఒకసారి చూద్దాం ఏమైనా పిండి అట్టుకుంటుందా అని. మొత్తానికైతే మంచిగా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, ఏం అంటుకుంటలేదు, మంచిగా ఉంది. దీన్ని మనం చల్లారిన తర్వాత బొల్లేసుకుందాం. ఇట్లా చూద్దాం.
చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని ఇలా బోర్లేద్దాం, ఎలా వస్తుందో చూద్దాం కేకుని. మొత్తానికైతే రెడీ అయిపోయింది అనుకుంటున్నా. ఓ సూపర్ వచ్చింది ఫ్రెండ్స్, సూపర్ వచ్చింది. గిన్నె కూడా కొంచెం అంటుకోలేదు, సూపర్గానైతే రెడీ అయిపోయింది. నెయ్యి నూనె ఓన్లీ. తీద్దాం ఇప్పుడు, పేపర్ కూడా తీసేద్దాం. జొన్న పిండి, గోధుమ పిండి, బెల్లం, నూనె, నెయ్యి కలిపి చేసిన కేక్ అండి ఇది. మొత్తం పేపరు దీన్ని మనం ఇంకో ప్లేట్లోకి తీసుకుందాం. సూపర్ కేక్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా తయారు చేసుకోండి, ఆరోగ్యానికి మంచిది. ఇందులో ఉన్నది బెల్లము, జొన్నపిండే కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు కూడా నిరభ్యంతరంగా తినొచ్చు. కొంచెమైనా, ఎక్కువ కాకపోయినా. సూపర్గా అయిందండి కేక్ మాత్రం. నేను ఇలా వస్తుందని మాత్రం అనుకోలేదు, ఎందుకంటే జొన్నపిండి కదా, ఫస్ట్ టైము ఎలా ఉంటుందో అని అనుకున్నా. మొత్తానికైతే సూపర్గా రెడీ అయిపోయింది. దీన్ని మనం 12 తర్వాత కట్ చేసుకుందాం. మీకు నచ్చుతుంది అనుకుంటా ఫ్రెండ్స్, ఇది ట్రై చేయండి. కేకు సూపర్గా, సూపర్ అంటే సూపర్ ఉంది.